రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు చాలామంది ఏ సైట్ చూసినా దూరం అని అంటున్నారంట. మన టీం నుంచి రివ్యూస్ వచ్చినాయి మనకి. ఇది వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి? నిజంగా దూరం ఉంటుందా సైట్లు, లేకపోతే అది ఇన్వెస్టర్స్ మైండ్ సెట్? ఇందులో రెండు పారామీటర్స్ ఉన్నాయన్న. ఓకే, ఫస్ట్ ఒకటి ఇన్వెస్ట్మెంట్ అంటేనే తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే పెరిగేదని ఇన్వెస్ట్మెంట్ అంటాం. నీకు నిజంగా ఎక్కువ ఉన్న కాడ తీసుకుంటే అది నీడ్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా సిటీ దూరం వెళ్తే ఇన్వెస్ట్మెంట్. సో మనం చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటంటే, మనం హైదరాబాద్ అంటే నాంపల్లి కానీ యావిడ్స్ పాయింట్ 0 పాయింట్ తీసుకుంటాం. గవర్నమెంట్ చెప్పింది మనం విందాం. అప్పుడు హెచ్ఎండి లిమిట్స్ 10 కిలోమీటర్స్ ఉంటాయి 2008 బిఫోర్. తర్వాత 40 కిలోమీటర్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మెగా హెచ్ఎండిఏ అప్ టు 70 కిలోమీటర్స్ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాన్షన్ హెచ్ఎండి అని చెప్తున్నారు. సో మీరు బ్లైండ్గా హైదరాబాద్ సెంటర్ నుంచి 70 కిలోమీటర్ల వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మీరు తీసుకునే వెంచరు లీగల్గా అప్రూవ్ ఉందా, రేరా నెంబర్ ఉందా, సో హైవే కనెక్టివిటీ ఉండి, దగ్గరలో ఏదైనా విలేజ్ ఉండి, ఫ్యూచర్లో రెసిడెన్షియల్ కానీ పాసిబిలిటీ ఉంటే 100% మీరు ఎంత లాంగ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత బెటర్. 10,000 రూపీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% 10 ఇయర్స్లో యూ విల్ సీ ది గ్రేట్ మ్యాజిక్స్ ఇన్ హైదరాబాద్. సినిమాలో రియల్గా కుక్కడిపల్లి ఎవరు ఉంటారనే డైలాగ్ కానించి కుక్కడిపల్లిలో మనం కొనలేమనే డైలాగ్ మనం వచ్చినాం. ఎగ్జాక్ట్లీ. కుక్కడిపల్లి నుంచి 70 కిలోమీటర్ దూరం రియల్ ఎస్టేట్ నడుస్తుంది. మీరు దూరం వెళ్ళినా సరే కానీ జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. 100% యూ ఆర్ ద విన్నర్స్. సో దూరం వెళ్ళి కొంటేనే భవిష్యత్తుకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్స్ బాస్, థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.